భక్తుల చరిత్రలు నీకు తెలిసిన 4 విషయాలైనా చెప్పండి. వారి మనసులో పడిద్ది. నేను కూడా ఒక యోసేపులాగా ఉండాలని, ఒక దానియేలులాగా ఉండాలని, ఒక దావీదులాగా ఉండాలని, ఇలా వాళ్ళ మనసుల్లో నూరిపోయండి. అప్పుడు ఆ బుద్ధిమంతులైన భక్తులు, ఆ నీతిమంతులు, ఆ పరిశుద్ధులైన భక్తుల యొక్క ఆ యొక్క మార్గంలో వారు కూడా నడుస్తారు. అంతేగాని వాళ్ళని మీరు అలా వదిలేస్తే ఏం జరిగిద్దో తెలుసా? రేపొద్దున చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లయింది. చాలా ప్రమాదంలో ఉంది ఈ తరం, చాలా ప్రమాదంలో ఉంది. నీతి లేదు, విలువలు లేవు, పెద్ద చిన్న గురువు దైవం అనే పరిస్థితి లేదు. చిన్నప్పుడు ఇంత పిల్లల్ని అరే బాగున్నావా అని పొగబట్టుకుంటే వాడు భయపడేవాడు. ఇప్పుడు అదిలే అంటున్నాడు. తెలుసా? అవసరమైతే ఏంట్రా అన్నావు అనుకో, ఏంటి అంటున్నాడు. అంత స్పీడ్ అయిపోయారు పిల్లలు. అర్థమవుతుంది. అంతకుముందు పెద్దవాళ్ళని చూస్తే మనకు చచ్చే భయం వేసేది, ముందుకొచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలు అమ్మా నాన్న మౌనంగా ఉంటే పిల్లలు మాట్లాడుతున్నారు. అంత ఫాస్ట్గా ఉంది లోకం. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లో అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు కదా.